వాసుదేవుడి గారి యొక్క మనవడు, ఆ తర్వాత వాసుదేవ సర్పడిక కొడుకు, ఆ తర్వాత శ్రీ నారాయణ రెడ్డి కొడుకు వరుడు. మీ అబ్బాయి ఏమిటయ్యా? మీ అబ్బాయి గోత్రం ఏంటి చెప్పండి. అక్షర గోత్రోద్భవాయ అమ్మాయి కదా అమ్మాయి. వసుంధర స్థిరధర త్రయారుషేయ ప్రవరాన్విత సుందర గోత్రోద్భవీ విశ్వంబర శర్మణో నప్రీ వసుంధర స్థిరధర త్రయారుషేయ ప్రవరాన్విత వసుంధర గోత్రోద్భవీ రత్నాకర శర్మణ పౌత్రీ వసుంధర స్థిరధర త్రయారుషేయ ప్రవరాన్విత వసుంధర గోత్రోద్భవీ క్షీరార్ణవ శర్మణ పుత్రీ వసుంధర స్థిరధర త్రయారుషేయ ప్రవరాన్విత వసుంధర గోత్రోద్భవీ साक्षात् श्री महालक्ष्मी स्वरूपा श्रीदेवी नाम्नी एवं भूदेवी नाम्नी इमे कन्ये पुनीत्वं पुनीमहे। नमस्कारं अहोदास्यामि साम्राज्यविदायिषो वाचनं कुर्यात्। ओम साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पार्वेणेकं राज्यं महाराज्यमाधिपत्यमयम्। ఒక అబ్బాయి కాదు, ఇద్దరు అబ్బాయిలతో వివాహం చేస్తున్నారు. శ్రీదేవి భూదేవిని ఇద్దరితో నిశ్చయం అయిపోయిన తర్వాత స్వామి వేలు తీరుస్తున్నాడు. వచ్చేప్పుడు ఎదురుగుండా ఎదురు స్వాగతం ఇస్తారు కదా, అలా స్వాగతం వల్ల ఒక ఆసనం వేస్తున్నారు, సింహాసనం వేస్తున్నప్పుడు ఆగతాయ వరాయ ఓం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేయ సహాయం పరస్తాదు ఆయుష్యమగ్నియమృతం శుభ్రమేజ్ఞోపవీతం పరమస్తు తేజః రక్షాసూత్రాణ నమంత్రియ ఓం విష్ణోర్వాణమది విష్ణోర్వాణమది విష్ణోర్కృతేన విష్ణోర్షోడసి విష్ణోర్భవసి వైష్ణవమసి కృష్ణవేత్వా అవాహినోతాభ్యో నమః నానావాహనాత్ సకలోపచారాన్ సమర్పయామి. స్వామి వచ్చిన తర్వాత ఆయనకి బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా అంటే ఉట్టుకోగులే ఉంటాయి. మళ్ళా బ్రహ్మశాస్త్రంచుకోవాలంటే మళ్ళీ మరో ఉట్టుకోగులు వేయాలి. అప్పుడు కానీ వివాహం చేసుకున్నది అర్హత. దానికి మన స్నాతకోత్సవం అంటారు. మీరందరికీ తెలుసుకుంటే స్నాతకోత్సవం. ఆ స్నాతకోత్సవం ప్రకారంగా ఆయనకి స్నాతకం చేస్తూ మరొక ఉట్టుకోగులు వస్తే యజ్ఞోపచారం చేస్తున్నారు. ఆ యజ్ఞోపచార కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. కొంచెం వెనక చూడండి, ఆంటీ కనిపించండి. శ్వపావృణో జనవాయ శివంధవే వనమాలి విదీశాంచి కూర్చో కూర్చో అనవాళ్ళ దానం చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ఆ విధంగా
గరుడు. ఉత్తరాగ్రం గోర్జం నారాయణస్య ఆసనం దత్వా. మన తెలుగువారి సాంప్రదాయంలో పాద ప్రక్షాళన చేసిన తర్వాతనే కాళ్ళు కడి కన్యాదానం చేయమన్నారు. మరి అల్లుడు మామగారి కంటే కూడా చిన్నవాడు. మరి మామగారు అల్లుడు కాళ్ళు కడగచ్చా? చిన్నవాడు పెద్దవాడు, పెద్దవాడు చిన్నవాడు కాళ్ళు కడగచ్చా? కడగకూడదు. మరి ఆగమ శాస్త్రాలు ఏం చెప్పాయంటే అల్లుడిని నారాయణ స్వరూపంగా భావించమన్నారు. కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయి లక్ష్మీ స్వరూపంగా, కన్యం చేయవలసిన వరుడిని నారాయణ స్వరూపంగా భావించినప్పుడు ఆ దోషం ఏర్పడదు అని చెప్పి మనకు ఆత్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు స్వామికి పాద ప్రక్షాళన జరుగుతుంది. మీరే స్వయంగా స్వామి వారికి కన్యాదానం చేస్తున్నట్టు భావించి ఆ పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని తెలిపించండి. ఉత్తరాగ్రం గోర్జం శాసనం తత్వా విష్ణు పరమాత్మభ్య మంత్రాభ్య పాద ప్రక్షాళన తత్వా ఓం ప్రద విష్ణు స్తవదే వీర్యాయ ఉత్తర భీమ ప్రతిరోధిష్టాః యస్యోర్జున విక్రమేషు అదితేజ గోమన విశ్వాః రోమాత్యా సర్వోధాన త్రిపే పుణ్యముంది వేదే రాజే దివ్యాష్ణోదే వత్వం పరమస్య విచ్చే ఓం నయ చక్రాయ విద్మహే సహస్రద్వారాయ ధీమహి తన్నో చక్రం ప్రచోదయాత్. ఓం నిముండే గంగే తిరువాచే పుష్పోకే నమః. ఓం నిముండే గంగే యమునే సరస్వతి దుష్టౌ తాపస్మియా సైన్యా వృదే వద్యాది కీయస్మృత్యా గోమయ. ఓం అక్షరప్రాచ ధన్యరూపస్వాభ్య మంత్రాభ్య సన్నాభరణై దేవదేవపదకృత్య. ఓం నిర్మంత్రాణి ఈశ్వరాని ఓం అక్షరప్రాచ దేవేదాసో అక్షత అక్షంతుపుత్రక సువర్ణ దుష్పర్జత అక్షతప్రాచత. ఓం హిరణ్యరూపస్య హిరణ్య సంభగవాన్ నమాస్యే హిరణ్యవర్ణః నమస్మై సకలారాధనైః స్వర్జితమస్తు. నదివల్ సమ్మిశ్రం స్వర్ణపాత్రే విధాయ పవిత్రం విధాయ అమృతామసి. ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకైన శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి మనః శాంతి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణం చేసి 30 దాతలు పట్టు వస్త్రాలు సర్వాభరణాలు క్షణం పవిత్రం కవో విశేషణార్థం ప్రభుత్వం మూర్తిని ప్రకాశించేతే ఓం క్షణం పవిత్రం దివసంగురాణం కోటస్థలజస్ఫుటాని పవిత్రేణ శుద్ధేన పూతాని పాప్మానమరాజ సిద్ధం అన్నమాదాయ భూతమిత్వాభ్యాం విష్ణోపరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సావిరాట్ తన్మాక్షాయ శ్రేషి
ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుం తమ జీవాతుమాహు అన్నం బ్రహ్మాణో జల సంపదంతి అన్నమాహు ప్రజలం ప్రజానానాం భోగమన్నం విద్యతే ప్రచేతాః న్యమనం పుష్యతి నో సఖాయం కేవలాభో భవతి కేవలాది కన్యాదానం పూర్వం దద్వాన్ పతివచనం పరిపాలయామి కన్యాదానం సమయే మహాసంకల్పం కుర్యాత్. అంతా కూడా ఇప్పుడు చదవబోయేటువంటి మహాసంకల్పాన్ని శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ మహాసంకల్పాన్ని వినడం వల్ల అశ్వమేధము, పశుమేధము, నరమేధము ఇత్యాది మహాక్రతువులు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో కేవలం ఈ మహాసంకల్పాన్ని శ్రద్ధగా వినడం వల్ల ఆ మహాసంకల్ప కీర్తనం వల్ల మనకు ఇస్తుందని చెప్పి నాకు ఆత్మశాస్త్రాలు మహాసంకల్పమైనటువంటిది మనం ఈ రోజు ఈనాడు ఈ సమయాన్ని ఎక్కడున్నాము, ఏ దేశంలో ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఏ వారంలో ఉన్నాము అనేటువంటిది పంచాంగం అంటాం కదా. పంచాంగం అంటే మహాసంకల్పాన్ని కీర్తన చేయడమే. మళ్ళీ కూడా చెప్తారు, అంతా శ్రద్ధగా వెళ్తున్నారు. పురోభ్యంతర విశేష విష్టాశ్యామలో నిర్గుణీలా సమేత శ్రీ శ్రీనివాస మహోత్సవాకే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్పం కుర్యాత్. ఓం శ్రీమద్ లోక పరిపాలన పరాయణస్య నారాయణస్య మహాజలోకమధ్యే అనేక కోటి బ్రహ్మాండానాం తేజో వాయురాకాశాదరుణావృతే మహతి బ్రహ్మాండ ఖండమండలే ఆభాసి కూర్మానంతాష్టాదశలో పరిప్రతిష్ఠితస్య అదో పాదే అనేక విశేషస్య బ్రహ్మణామండలమండితే దండకారణ్య చంపకారణ్య మధికారణ్య దేవికారణ్య కామికారణ్య కల్లికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యే దశారణ్యే విలసితే పంచాశత్కోడియోజన విస్తీర్ణే రోడ్డు సదా హేమకూడ హేమ విద్యాధరానా సౌమ్యమి పుణ్యక్షేత్రే శ్రీరంగవర్ణగిరి సత్యవతిగిరి పాండురంగాహో విరప్రభుని భగవద్దివ్య చోత్తర దేశే గోదావర్యాः ఉత్తరదనే కాశ్యాద్రిగ పుణ్యక్షేత్రాది యమన్మేరో దక్షిణ దిగ్భాగే జగత్సృష్టినాథస్య శ్రీ శ్వేతవారాహ కల్పే కలియుగే జంబూద్వీపే భరతఖండే దక్షిణ దిగ్భాగే గంగాకావేర్యోః మధ్యప్రదేశే अस्मिन् वर्तमान व्यावहारिक तमन्त्रमाणेन प्रभवादि सत्ति संवत्सराणां मध्ये उत्तरायणे वैशाखमासे द्वितीयां वासरः शुभवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलविशेष विशिष्टाय अस्यां शुभदिनौ चित्तिरकाण्डकोटि ब्रह्माण्डनायकस्य एवं विशिष्टे शुभे अभ्युदय मुहूर्ते नमस्कार अंता नमस्कार చేసుకుని మామాని సంకల్పం చేసుకోండి. జన్మ ప్రకృతి బాల్య యవ్వన కౌమార వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతతోనో వాక్కాయ కర్మకృత వృత్తావృత్తాపకేణ కాక్రాంత దుర్దక్షిణ ద్వారా బాలుగాభి సంతోషమంతవర్యంత్ర పుత్రాదేవ సహస్రావసానే ఏకవాల్కాం ప్రకర్షణ సత్పరాస్య ప్రకర్షణ సంహితకాలే సూర్యమంతవర్యంత్ర పుత్రాదేవ సహస్రావసానే ఏకదినాపకర్షణ ప్రవేణ సర్వరాస్య ప్రకర్షణ సంహితకాలే త్రిగుణితా విష్ణోమాత్రా తాప్తో యామ శాంతమనవాయ ప్రియ పౌండరీకాలి అశ్వమేధ శతక్రతువాప్లావాప్యర్థం. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం పితॄణాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత విష్ణులోక నిత్య నివాస
ప్రీత్యర్థం సాలంకృత సాలంకృత అహిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం కరిష్యే కన్యకావయో సుగంధపుష్పాక్షదైతం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ భారపతినింద్యాముదేమాం కస్మై దేవాయ హవిషా విధేమా కన్యాదానమంత్రః కన్యాం కనకసంపన్నాం కనకాభరణే యుతా ఆస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యేమేకతో భూయాత్ కన్యేమే దేవి పార్శ్వయో కన్యేవే సర్వతో భూయాత్ తద్ధానం మోక్షమాప్నుయాత్ సంబరమంజభూతా సాక్షిణ్య సర్వదేవతాః తస్మాత్ కన్యా ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ఏకోసి ప్రదాస్యామి ధర్మకామ ప్రసిద్ధయే కన్యాదానపుణ్యార్థం సాలగ్రామ గోపూహిరణ్యాని షోడశ మహాదానాని కరిష్యే సాలగ్రామ శిలాచక్రే భువనాని దుర్దశ తస్మాత్ శివం వేశ్య శాంతిం ప్రయచ్చమే సర్వసస్యాస్య భూమిం వరాహేణ సముద్భవం అనంతపుణ్యవ్రతం శాంతిం ప్రయచ్చమే నవామంకేష తిష్టంతి భువనాని దుర్దశ తస్మాత్ శివం వేశ్య శాంతిం ప్రయచ్చమే సంబరమంజభూతా సాక్షిణ్య సర్వదేవతాః తస్మాత్ కన్యా ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థసిద్ధయే అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి అనేనా కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీమన్నారాయణః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు లక్ష్మీ క్షీరాబ్ధి తనయాం మానినీం జనకాత్మజాం దాస్యామి లోకనాథాయ అరవిందాలయ ఇమాం కన్యాదానం చాలా గొప్ప విశేషం. లక్ష్మి గారు మీరు కొంచెం అడ్డం లేరా? కన్యాదానం చేసిన సాపరేషం 21 తరాలు కలుస్తాయట. ముందు 10 తరాలు, తర్వాత 10 తరాలు. వీళ్ళ మధ్య కన్యాదానం చేసేవాళ్ళు మొత్తం 21 తరాలు తెలుస్తాయట కన్యాదానం. కన్యాదానం అంటే ఇప్పుడు కన్యాదానం కావాలి, అష్టవర్షాలు ప్రవేశ కన్యాకి శాస్త్రం 8 సంవత్సరాల వరకే కన్యా, 8 సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రథమ చదువుతుంది కాబట్టి అది కన్యాదానం ఫలితం ఉందని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళంతా 17, 30 చెప్తారు కాబట్టి అది ఎలా వర్తిస్తుందో చెప్పలేదు. కానీ 8 వర్షం 7 ఉన్నప్పుడే అబ్బాయికి వివాహం చేయాలి. కన్యా అంటే అప్పుడే అష్టవర్షాలు ప్రవేశ కన్యాకి దానం చేస్తే 21 తరాలు అబ్బాయిని అడగా ఆ కన్యాదానం చేసేటప్పుడు అబ్బాయికి చక్కగా సకలాభరణాలు ఆభరణాలతోటి చక్కగా సాలగ్రామాలతోటి అబ్బాయిని దానం చేయాలి. అంటే వరగట్టం ఇస్తుంటారు కదా మనం, పిల్లవాడికి కట్టాలు ఇస్తుంటారు. కట్టం ఇస్తున్నట్టు చెప్తే మన కష్టం, దానికి దానంగా చెప్తున్నట్టు ఇస్తే ఇబ్బంది లేదు. అలాగే అందుకోసమే ఈ కన్యాదానం సందర్భంగా పిల్లలకి కన్యాదానం, గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామదానం అని 4 దానాలు, 4 దానాలు, 2 దానాలని ఇవ్వచ్చు. కానీ ఆ షోడశ మహాదానాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోదానం. కొన్ని గోవులు ఇచ్చారనుకోండి, గోవులకి ఏం చేసుకుంటాడో ఒక భూమి కావాలి కాబట్టి భూదానం అని కట్టేసుకుని దాన్ని మేపుకుంటుంటాడు. దాన్ని మేపుకొని దాన్ని పట్టుకోవడానికి కాస్త డబ్బు కావాలి కాబట్టి దానికి హిరణ్యదానం. హిరణ్యాలని ద్రవ్యాలంతా కూడా పవిత్రం చేసుకోవాలంటే సాలగ్రామాలు దానికి ఆరాధన చేసుకొని నివేదన చేసుకొని తన పవిత్రం పొంది ఆ ద్రవ్యాలంతా పవిత్రం చేసుకుంటాడు. కాబట్టి ఈ 4 దానాలు ప్రధానంగా ఇస్తారు. కాబట్టి ఈ 4 దానాలు చేసి అమ్మాయిని కన్యాదానం చేస్తారు అని చెప్పి చెప్తారు. ఆ విధంగా చేయాలి. కన్యాదానం ఎవరిప్పుడు స్త్రీ భూదేవుడిని వారి కూతురుగా భావించి చేసి 2 కూతురు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా అలాంటి వాళ్ళే అనుకోండి. శ్రీదేవి, భూదేవి అటువంటి వాటిని నారాయణ స్వరూపంలో ఉండేటువంటి అబ్బాయిని నిశ్చితానం చేశారు. అలాగే ఇప్పుడు కూడా స్వామిని శ్రీమన్నారాయణని అడుగుగా భావన చేసి శ్రీదేవిని, భూదేవిని ఇద్దరిని దానం చేసేటువంటి యోగ్యతను సంతరించుకున్నారు మన శ్రీనివాసరావు గారు తెలుగునాథం. లోకాచారక్రమేణ మంగళాష్టచూర్ణికాన్ పఠిత్వా ఓం శ్రీమద్వ్యాసవరాచరాచ
भीष्माम्बरीषोद्भवाः एते भागवता विभीषणमुखाः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीकृष्णस्य दयापरस्य भुवनाधीशस्य पुण्यात्मनः श्रीनाथस्य मुखारविन्दवित्त श्रीसोदरस्य प्रभो श्रीमत्पङ्कजलोकनस्य बहुधानन्दाय नामानि वै नानामङ्गलकारणाय च सम्कुर्वन्तु वा मङ्गलम् श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना गङ्गा भोगवती कलिङ्गतनया भागीरथी नर्मदा गायत्री भुवना श्रीगुणवती कन्या नदी गोमती कालिन्दे गवती सुवर्णवदना गोदावरी गण्डकी कावेरी गोमती च सत्ताः कुर्वन्तु वा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना भागवतं भविष्यतरणं पाराहं कारुणं ब्राह्मं वैष्णवामनेषु चरितं श्रीनारदीयं शुभं ब्रह्माण्डं परपूर्णकञ्चिं सत्येतत्पुराणानि वै मार्कण्डेयमुखानिमात्रिमनिशं कुर्वन्तु वा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी नृसिंही फलव्यामनन्दायिनी शोभाङ्गी विमलेक्षणी विमलिनी नारायण श्रीकरी पायान्नो भगवान् पुराणपुरुषं कुर्वन्तु वा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना अष्टादशसहस्राणां सुदर्शनभवनानाम् अनेककोटि ब्रह्माण्डानाम् इन्द्राग्नियमनैन्द्रवर्णवायुभूमेर ईशानाद्यसमस्तोभारणानाम् अलावसुरावयमनुजात्मन्यवासनारायणानाम् दोहानाम् नेतृत्वकोटिदेवतानाम् पराशरात्रि काशपरि जाबालयात्मकुमारिणीनाम् गर्भमन्तसंकाशनानाम् लग्नस्य तिथि वार नक्षत्र द्वादशांश नक्षत्राणां शोभनानां नक्षत्रीकाः वरदा सुमुहूर्ता सुप्रसन्न वरदा भवन्तु वन्देति मन्त्रेण गुणजीरकान् पुष्पान् श्रीभूदेवी सहिता श्रीनिवासस्वामिनः शिरसोः निक्षिपेतु ॐ ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् इहैव युधमाप्यदिष्टाः पर्वत इमा विचाचरी इन्द्रैवेह ध्रुवस्तिष्ठाः अभिदिक्तं तन्यतः इन्द्रैवं ग्रहातिष्ठाः इन्द्रकेण मणीधरतु ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः ॐ ध्रुवं ते राजा वर्गो ॐ देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्चरः ध्रुवं ॐ ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्चरः ध्रुवं अयं मुहूर्तः मुहूर्तो अस्तु ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्चरः ध्रुवं अयं मुहूर्तः मुहूर्तो अस्तु విడగొట్టడం చాలా కష్టం అట్లాగే వాళ్ళిద్దరూ అలాగే ఉండాలి అని హరిద్రాచూర్ణలే పరం మాంగళ్యానుష్ఠాన దేవతాయ శ్రీం శ్రీయై నమః ఓం భూమ్యై నమః నీలాయై నమః ఓం భగవన్నాథాయ నామతానో అసంఖ్యేయ కళ్యాణ గుణగణ పద్మమనాలయ భగవతి శ్రీం దేవి నిత్యానవాయిని శ్రీరమధ్యా దేవదేవ దివ్యమహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య
ताभ्यामवयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिसेवितां श्वेतपुष्पवत्पुष्पां दायकनिभिः धमान्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनकोटि परिकुटिं विद्यां सर्वभूतहितप्रदां दां विभूतिं नमामि परमात्मिकां पादं वक्रालयां पद्माकृतिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां पितामि नमामि कमलां कान्तां क्षमां श्रीरोगसम्पदां अनगां हरिवल्लभां शोकामृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां नमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाशुकीं प्रभां नमामि नेत्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपाम् इन्दिराम् इन्दुसीतलां भास्करीं विद्वनलया वरारोहां यशस्विनीं वसुन्धरां राणां हरिणीं हेममालिनीं वराहान्वीं त्रैलोक्यां शुभप्रदां प्रवेशुदां लक्ष्मीं पुष्टां वां हिरण्यप्राकारां संस्कृतमयान्त्यां महामङ्गलां देवीं विश्वक्षस्थलस्यां विश्ववतीं नाक्षीं नारायणमाशितां दारिद्र्यं देवीं सर्वोपद्रवाणीं अवनिकां महाकालीं ब्रह्मविष्णुवात्मिकां प्राज्ञां सम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रदायिनीं श्रीरङ्गनाथेश्वरीं दासीभूत समस्त देववन्तां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवां वां त्रैलोक्यपुरमिनीं संस्यां वन्दे मुकुन्दप्रियां नमामि कमले कमलायताक्षी श्रीविष्णुर्कमलवासिनि विश्वमातः क्षीरोदके कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीदमतां शरण्ये सूतफलान् निवेदयामि लासवल्लभितबालितसप्तलोकी वाहगोरमितरेव कटाक्षलीलां श्रीरङ्गहन्यतरमङ्गलदीपरेखां श्रीरङ्गराजवैशीं श्रियमाश्रयामः समस्तजननीं वन्दे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव जननीं रूपिणीं सर्वलोकानां प्रपन्नेषां कथन्मनः मङ्गलानाम् अधीश्वर्यै श्रियैश्चाद्निश्च मङ्गलम् గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అది తీసుకొని ఇంట్లోకి అది ఇంటి దగ్గర పెట్టి ఇంటి దగ్గర పెట్టి తిన్నావా सुमंगलेन मंत्रेण कंठे मंगलसूत्राः सूत्रं मत्वा ओम मधुरिमागं समेतमस्यता सौभाग्यमस्यै धत्वास्तं विपरेतना माङ्गल्यं तन्तुनानेन जगद्रक्षणहेतुना कण्ठे भद्राणि समये त्रैलोक्यं मङ्गलं कुरु गोविन्द ఉంటాయి కానీ రూపాలు మారుతాం అది వాళ్ళ వంశాచారం ప్రకారంగా కులాచారంగా కలిసిస్తారు. మనం ఉత్తర భారతదేశంలో వెళితే చిన్న పాపిట్లో కుంకుమ వేస్తాం. గోవింద అలాగే పెట్టెలు కూడా అమ్మాయికి పెట్టెలు పెడతారు. పెట్టెలు అనేది మన ప్రాంతంలో ఆడపిల్లకే పెడతారు. తమిళనాడు కంటే మగవాళ్ళకు కూడా పెట్టెలు ఉంటాయి. తిరుమల ఏడవారు ఉత్సవం తెలుసు కదా, అందులో స్వామికి పెట్టెలు ఉంటాయి. ఆ పెట్టెలు తీసుకెళ్ళడానికి తిరుమల ఏడవారు ప్రయత్నిస్తారు. అంటే ఆ పెట్టెలు తీసుకెళ్తే కనీసం ఇసురాకుకైనా వస్తుందని చెప్పి ఆయన
పోటీపడి ఆ స్వామి బతికినాడుతాడు ఆయన బిడ్డ గుర్తుగా ఉండేటువంటి బిడ్డలు కూడా మీకంతా ఏంటయ్యా అంటే అదయ్య అనుకుంటే నాకు అసలు విశ్రాకుడికైనా చదివాలని వస్తే అని చెప్పి స్వామిని స్కూల్ పట్టుదల అనుకుంటాడు. అప్పుడే ఆయన జ్ఞానోదయం ఉంటుంది. నారాయణ అనే నామాన్ని తెలుసుకున్నాను. నేను దాన్ని కట్టుకుంటే నారాయణ అనే నామం అని నామాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పి జ్ఞానం కలిగి తన అధికారాన్ని ప్రదర్శించుకున్నాడు. అలాగే స్వామి కైంకర్యంలో నిత్యం జీవితాలు అలాగే కొనసాగించాడు. సప్త ప్రాంగాలను రత్నాథనికి కట్టించాడు. బ్రహ్మజ్ఞానం जलो क्षीरेण प्रक्षाल्य वेदाक्षतांगिरोधाय अमृतं क्षीरमादाय हराभ्यां कन्यकाञ्जलिं सिक्त्वा शुद्धं शाल्याक्षतान्यः आदायान्निर्याजते ततोऽञ्जलिपुरस्सरम् अञ्जलिक्षीरेण प्रक्षाल्य वेदाक्षतांगिरोधाय अमृतं क्षीरमादाय పాఠంలో ఋగ్వేదం వాళ్ళకి శ్వేతాక్షరాలను తెలుసుకొని శాస్త్రి వాళ్ళు ఋగ్వేదం వాళ్ళు ఎవరైతే శాఖ ఉంటారో ఋగ్వేద శాఖ వాళ్ళందరూ మిగతా శ్వేత कृष्णयोर्नथदाप्समं कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजयेहमा मोदप्रमोद आनन्द पुष्कयोर्नीतस्समः तस्यैव कामस्य तृप्त्यानि दक्षिणानां प्रतिगृहे मानसस्य तमागोदिं भाजः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रियतां मयि గోవింద श्रियो मे कामसमृद्ध्यताम् धर्मो मे कामसमृद्ध्यताम् असगो मे कामसमृद्ध्यताम् यज्ञो मे कामसमृद्ध्यताम् ॐ कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजयेहमाः मोदप्रमोद आनन्द पुष्कयोर्निहितस्तवः तस्यैव कामस्य तृप्त्यानि दक्षिणानां प्रतिगृहे मानसस्य तमागोदं भाजः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रियतां यशः गोविन्द 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 धर्मो मे कामसमृद्ध्यताम् यज्ञो मे कामसमृद्ध्यताम् మనం కవర్ ఎక్కడ పెట్టాలి సీత ఎవరైతే చెప్పారు తీసుకోమని చెప్తున్నా సీత
పిల్లల్ని తీసుకొని ఐస్ క్రీమ్ కొత్తగా తీస్తావా అక్కడ చూడు వదులు తీస్తున్నాను शांता सामी शांता शुल्कं दमयते आत्मरक्षकं शांतं तद्वायुना शांतं तन्मे शांतं शुल्कं दमयते पृथिवी शांति अंतरिक्षकं शांति शांतिर्वान्तरं 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 शांतिर्चंद्रमा शांति नक्षत्राणि शांतिराभ शांतिरोषधि शांति वनस्पति शांति गौ शांति 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 पुंज शांति ब्रह्म शांति ब्राह्मण शांति शांतिरेव शांति शांति शांति